వెల్కమ్ టు సనాతనంలో హైందవం. ఆలయాల్లో అపచారం ఇప్పటికీ రాజ్యమేలుతోంది. 5 ఏళ్ల క్రితం అంతర్వేదిలో రథం దహనమైన కేసు ఇప్పటికీ తేలలేదు. బాధ్యుడు ఎవరో తేల్చలేకపోయారు. మొన్నటికి మొన్న శబరిమలలో క్రౌడ్ మేనేజ్మెంట్ వైఫల్యం కళ్లకు కట్టినట్లు కనిపించింది. తాజాగా అక్కడ ఉన్న బంగారం కూడా అదృశ్యమైపోయిందని విచారణలో తేలుతోంది. మొన్న వైకుంఠ ఏకాదశి రోజున నంద్యాల జిల్లా మద్దూరులో వెంకటేశ్వర స్వామి ఆభరణాలు మాయమైపోయాయి. వాటి స్థానంలో నకిలీ ఆభరణాలు గుట్టువీడింది. అలాగే ద్రాక్షారామంలో శివలింగాన్ని దారుణంగా ధ్వంసం చేశారు. ఇలాంటివి అసలు ఎన్ని జరుగుతున్నాయో, ఎన్ని ప్రజల ముందుకు వస్తున్నాయో తెలియడం లేదు. మరి ఈ మానవ ప్రేరిత దుష్కృత్యాలు ఆగేది ఎప్పుడు? సెంటిమెంట్లకు, సనాతన ధర్మానికి దిక్కెవరు? దీనిపైన మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు గీతానాయుడు, సోషల్ యాక్టివిస్ట్, అలాగే పావులూరి శ్రీనివాసాచారి గారు, పంచార్షేయ పీఠం శ్రీశైలం అండ్ జాయిన్ అవుతారు శ్రీనివాస్ గారు మనతో పాటు. మోహన్ రావు శర్మ గారు, స్థపతి బెంగళూరు, అండ్ సునీత రామ్మోహన్ రెడ్డి, విహెచ్పి ప్రాంత ఉపాధ్యక్షులు. వీళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి అందరికీ, వెల్కమ్ టు షో. సునీత రామ్మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. సునీత గారు, మొన్న అంతర్వేదిలో రథం విషయంలో హిందూ సంఘాలు కూడా చాలా మండిపడ్డాయి. నిన్న అసలు దాని నిమజ్జనం జరగాల్సింది ఆ శకలాలది. మొన్నటి వరకేమో విచారణ అంతా అయిపోయింది, మాకు కావాల్సిన సాక్ష్యాలన్నీ ఉన్నాయి కాబట్టి పోలీసులు అనుమతి ఇచ్చారు కాబట్టి మేము చేస్తున్నామని చెప్పేసి అర్చకులతో మాట్లాడారు. రైట్, ఆ రోజు నుంచి కూడా మీరు చాలా డిమాండ్ చేస్తున్నారు, అసలు ఈ దోషులు ఎవరు ఏంటి బయట పెట్టేదాకా నిమజ్జనం జరగకూడదని. మొత్తానికి నిన్న మీ ధర్మం కూడా అక్కడ ఫలించింది అనుకోవాలా? మీరు చేసిన కార్యం కూడా అక్కడ ఫలించింది అనుకోవాలా? నిన్నైతే నిమజ్జనానికి అడ్డుకట్ట వేశారు కదా. చెప్పాలంటే అమ్మా, ముఖ్యంగా ఏదో మౌనంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని కొంతమంది అంటారు. ఇక్కడ ఈ విషయంలో హిందూ ధర్మం అనగానే చాలా మందికి ఏదో పళ్ళున్న చెట్టును కొడితే అది భరిస్తుంది అనే విధంగా ఏ రకమైనటువంటి ఒక రథాన్ని కానీ ఇంకా మనం ఇప్పుడు ఈ మధ్య జరిగినటువంటి దేవాలయాల్లో జరిగేటువంటి విధ్వంసాలు కానీ ఇవన్నీ కూడా ఒక హిందూ ధర్మం మీద మాత్రమే ఈ మధ్య కాలంలో మనకు కనిపిస్తున్నాయి, ఎప్పుడు కనిపిస్తాయి. సరే, ఇది ఎవరి అది అంటే ఇక్కడ ఈ దేశంలో పుట్టిన వాళ్ళందరూ కూడా దేవుణ్ణి నమ్మిన వాళ్ళు, ధర్మం మీద అపారమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వాళ్ళు. సరే, కేవలం ఇక్కడ ఒక విశ్వ హిందూ పరిషత్ లేదు అంటే కాదు, హిందూ సంఘాలు అని అన్నారు కదమ్మా. ఈ భూమి మీద పుట్టిన హిందువులందరికీ కూడా నా దేవుడి ఆలయంలో అన్ని రకాలైనటువంటి విషయాల్లోనూ కూడా ధర్మ మార్గంగా వెళ్ళాలన్నది అందరి యొక్క ఆలోచన, యోజన. కానీ అప్పుడప్పుడు ఎప్పుడైనా సరే ఒక అవతారమూర్తి ఉన్నప్పుడు ఎలాగైతే రాక్షస సంహారం కోసం జరుగుతుందో అట్లాగే ఇప్పుడు ఎట్లా ఉందంటే ప్రతి 10 మందిలో ఒక దుర్మార్గుడిలాగా ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో దౌర్భాగ్యులు, దుర్మార్గులు, దుష్టులు, రకరకాలైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ ధర్మం మీద విభిన్నమైనటువంటి ఆలోచనలు, యోజనలతో ఏదో ఒక రకంగా ఇక్కడ విచ్ఛిన్నకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచడం, విచ్ఛిన్నకరమైనటువంటి విధ్వంసకరమైనటువంటి విషయాలు చేయడం అనేటువంటిది ఉంటుంది. ఉన్నప్పుడు ఎవరు ఇక్కడ చేతులు ముడుచుకొని కూర్చోరు. కాకపోతే కార్యసాధనలో, కార్య విధానంలో కొన్ని రకాలైనటువంటి పద్ధతులు ఉంటాయి. కాబట్టి ఏ రకంగా అయినా పోరాడి, ఒక రకంగా చెప్పాలి అంటమ్మా, ఇదంతా మామూలు విషయంగా చెప్పడం కాదు. అసలు ఈ దేవాలయాలకి మధ్యలో ఒక పెత్తనం ఉన్నటువంటి పెత్తందారులు లేకపోతే, అంటే దేవాదాయ శాఖ మేమున్నాము అంటూ ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా అన్నింటిలో మీరు అసమర్థులు, మీరేం చెయ్యలేరు, మేము చేస్తామని చెప్పిన దగ్గర నుండి వచ్చినటువంటి దౌర్భాగ్యమైనటువంటి నష్టాలే తప్ప నిజానికి మా దేవాలయాలు మా చేతుల్లో ఉన్నప్పుడు ఇట్లాంటివి ఏమీ కనపడవు. ఇప్పుడు జరిగిన విషయంలో అవును మీరు విజయం సాధించారంటే నిజంగా సాధించినట్టే కదమ్మా. ఆ రకంగా కనుక మనం ఆలోచించినట్టయితే ఈ దౌర్భాగ్య పరిస్థితి ఉండకుండా ఉండాలి అంటే దేవాలయాలు అన్నది మన దేవాలయాలు మన చేతుల్లో ఉండాలి కదా. ఎవరియో ఎక్కడెక్కడో ఉన్నాయి ఈ దేశంలో, ఇంకా విభిన్నమైనటువంటి వాళ్ళు వాడే చూసుకుంటున్నాడు కదా. వాళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద ఎవరు పెత్తందారులు లేరు కదా. మనకు మాత్రమే ఈ పెత్తందారీ సిస్టమ్ ఉండి ఇంకెవడో మనకి పైనుండి అధికారం ఉంటూ మళ్ళీ వాటిని కాచేటువంటి, వాటిని సరిగ్గా ఉంచేటువంటి ప్రయత్నం చేసేటువంటి స్థితి అయితే మనకు లేదు. కాబట్టి మనం ఏంటంటే ఇవన్నీ ఈ రోజు ఇవాళ జరిగింది, రేపు జరగదు అనే రూల్ లేదు కదా. ఇంకో చోట ఇంకోటి ఉంటది. ఈ రోజు ఇక్కడ పోరాడారు, ఇక్కడ గెలిచారు కాదు. ఎప్పుడు ఎక్కడో ఒక చోట ఏదో ఒక చోట ఇలా హిందువుల మీద జరిగేటువంటివి జరుగుతూనే ఉన్నాయి.
కాబట్టి దీనికి అంతటికీ కూడా అంటే ఏదో పైన పైన మందు వేస్తే కాదమ్మా. ఆ మూలాల్లో ఉన్నటువంటి వేరు పురుగుకు మందు వేయాలంటే ముందు మన దేవాలయాలు, అంటే ఈ హిందుత్వము అని ఏదో అంటగడుతూ చెప్తున్నారు కదా, కాదు. ఇది హిందూ భూమి, ధర్మభూమిలో ఈ దేవాలయాలను వీటిని రక్షించుకోవడం కోసం ఇవి ఇంకెవరి ఆధీనంలో లేకుండా ఇవి గనక మా చేతుల్లోకి వస్తే ఈ ధర్మం సరిగ్గా ఉండగలుగుతుంది. ఇవన్నింటిని కూడా బాగా రక్షించుకోగలుగుతారు. అంటే చాలా మంది వీళ్ళు రక్షించుకోలేరు, చూడలేరు అంటే పిచ్చి పిచ్చి వాళ్ళు, పనికిరాని వాళ్ళు, 10 మంది ఉన్న వాళ్ళు కూడా రక్షించుకుంటూ పరాయి వాళ్ళు ఏదేదో చేస్తూ ఉన్నారు. ఇక్కడే ఈ ధర్మంలో పుట్టినటువంటి ఎంతో మంది సాధుసంతులు ఉన్నారు, స్వామీజీలు ఉన్నారు, పెద్ద పెద్ద విద్వాంసులు ఉన్నారు, పండితులు ఉన్నారు. ఇంతమంది మార్గదర్శనంలో దేవాలయాలు నడిపించుకోలేనటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇవి మనం మందు వేయవలసింది ఏంటంటే మూలంలోనే మందు వేయాలి. అంటే మన దేవాలయాలు మన చేతిలో ఉండాలి అన్నది ముఖ్యమమ్మా. రైట్, చాలా బాగా వివరించారండి. మోహన్ రావు శర్మ గారు నమస్తే అండి. శర్మ గారు నమస్తే. శర్మ గారు వినిపిస్తుందా? నేను పావులు శ్రీనివాసాచారి శర్మ గారు లైన్ ఉన్నారా? ఓకే ఓకే ఓకే, నమస్తే అండి శ్రీనివాసాచారి గారు. నమస్తే సార్. రైట్, శ్రీనివాసాచారి గారు, మొన్న గోవిందరాజస్వామి గుడి గోపురం మీదకి ఒక వ్యక్తి ఎక్కి హల్చల్ చేశాడు. అసలు అలా ఎందుకు చేశాడనే విషయం మీద ఇంకా క్లారిటీ రాలేదు. దానిపైన ఎటువంటి విచారణ కూడా జరగలేదు. కొంతమంది ఏదేదో మాట్లాడుతున్నాడు, అతను ఏదో 90 ml కోసం ఎక్కాడనో లేకపోతే ఇంకేదో అనే విషయం మీద అసలు క్లారిటీ లేదు. ఏంటి అసలు దేవాలయాల పైన ఎక్కేసి ఇంతటి హల్చల్ చేయాల్సిన అవసరం ఏంటి? అసలు మానవ ప్రేరేపిత దుష్కృత్యాలు అనేవి ఇలా ఎందుకు ఈ విధంగా పేట్రేగిపోతున్నాయి అంటారు? అమ్మా, ఈ దేవాలయాలు గోపురాల మీద ఇవి ఎక్కటం అనేది వాడు 90 ml కోసం ఎక్కాడని నేను అనుకోవట్లేదు. లేదా దీని వెనక ఇంకేదో కుట్ర ఉంది. దీని వెనక ఈ మధ్య రైస్ పుల్లింగ్ అని మీరు వినే ఉంటారు. ఈ రైస్ పుల్లింగ్ ఆబ్జెక్ట్స్ అనే ఇదని వీటికి ఒక కోడ్ వర్డ్ ఉంది. నేను విన్నది చెప్తున్నాను. నేను ఐఎమ్ నాట్, నాకు అంత కన్ఫర్మ్డ్ గా తెలియదు, బట్ అది కన్ఫర్మ్డ్ అని అనుకుంటున్నా. దేవాలయాల గోపురాల మీద ఉండే కలశాలకి వాటికి ఏవో పవర్స్ ఉంటాయని, ఆ పవర్స్ తీసుకొని వచ్చేసేసి వాటిని కనుక రైస్ పుల్లర్ పేరుతోనే వాటితో వీటితో ఇచ్చేస్తే అమ్ముకుంటే కొన్ని వేల కోట్లు వస్తాయని చెప్పని అనేది దాదాపు నేను ఒక దాదాపు 20-30 ఏళ్ళ నుంచి వింటున్నాను. అది నిజమో కాదో తెలియదు, కానీ ఆ ఆ గోపుర కలశం దగ్గర కాసిన బియ్యం పెడితే అవి ఒక 2 నిమిషాలు అవి మాడిపోతాయని, అది దానికి ఏవో పవర్స్ ఉంటాయని చెప్పని దాన్ని తీసుకొని అమ్మితే విదేశాల నుంచి వేల కోట్లు వస్తాయని చెప్పని అనేది ఇది అని ఒక రూమర్ అయితే ఉంది. చాలా మంది వాటి కోసం తింటూ నేను చూసాను. నేను ఇది గోపురం మీద కలశం కోసం జరిగిందా, వాడు నిజంగా ఎక్కాడు అనేది మనకు తెలియదు. కానీ జాగ్రత్తగా గమనిస్తే ఈ మధ్య కాలంలో దేవాలయాల విగ్రహాలు, దేవాలయ గోపురాల మీద ఉన్న కలశాలు పోవటానికి, దేవాలయాల్లో దొంగతనాలు జరగటానికి ముఖ్య కారణాల్లో ఇది ఒకటి. వాటికి ఏదో రైస్ పుల్లింగ్, దానికి ఏదో పవర్స్ ఉన్నాయని, ఆ బియ్యాన్ని లాక్కుంటుందని, ఇన్ని అంగుళాలు లాక్కుంటే ఇన్ని వేల కోట్లు అని ఇదని చెప్పని అనేది ఉంది. వాడు దానికోసమే ఎక్కాడా, లేదంటే మామూలుగా ఏదో అన్నట్టు ఆకతాయితనంగా ఎక్కాడని చెప్పని నేను అనుకోని. తాగి ఇది చేసేవాడు అంత గోపురం ఎక్కి నిలబడి ఉండగలరా? ఐ డౌట్, అనుమానమే అది. ఈ కలశాలు ఇవన్నీ చేయటానికి మాత్రం కారణం అదే, ముఖ్యమైన కారణాలు అదొకటని చెప్పని మాత్రం అది మాత్రం వాస్తవం. అది దానికి వీళ్ళు ఏదో కోడ్ వాడు పెట్టుకున్నారు, టీటీ అంటారు. టీటీ అంటే టెంపుల్ టాప్ అట. ఆ టెంపుల్ టాప్ అంటే టెంపుల్ టాప్ పైన ఉండే కలశాలే కదా, ఆ కలశాల దొంగతనం కోసం అయింది. రెండోది, వాడు అక్కడికి పోయి 2 వైర్లు పెడితే ఆ వాటికి ఉన్న పవర్స్ ని, అక్కడున్న పవర్ ఏదో మామూలుగా ఇంటెక్ ఇన్పుట్ తీసుకోవడానికి అక్కడికి ఏదో కొద్దిగా ఒక 100 మీటర్ల దూరంలో ఏదో మెషిన్ ఉంటుందని, ఆ మెషిన్ ఆ పవర్ లాక్కుంటుందని చెప్పని కూడా నేను విన్నాను. ఇది నేను విన్నాను, చాలా కన్ఫర్మ్ నిజంగానే ట్రై చేశారు. వాటి నుంచి ఏవో ఇప్పుడుగులు ఇవన్నీ పడుతుంటాయి కదమ్మా. వాస్తవంగా ధ్వజస్తంభాలు ఇవన్నీ కూడా విశ్వాంతరాల నుంచి వచ్చే కాస్మిక్ శక్తిని ఆ దేవాలయం గ్రహించుకుంటుంది. ఆ విశ్వశక్తినే మన దేవాలయానికి వచ్చే భక్తులందరికీ పంచబడుతుంది. ఆ విశ్వశక్తి నుంచి వచ్చేది. అందుకనే ఈ విమానం, ఈ గర్భాలయం పైన ఉండేదానికి కూడా సపరేట్ పవర్స్ ఉంటాయి. అవి
విశ్వశక్తిని అది రిసీవ్ చేసుకుంటుంది, రిసీవింగ్ పాయింట్. అక్కడి నుంచి ఇది డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఇది వచ్చిన ప్రజలకి. ఓకే. వాటి కోసం కొన్ని వేల కోట్లైనా ధారపోయటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పని అనేది ఒక రూమర్. ఇకపోతే రెండోది దేవాలయాల విగ్రహాల ధ్వంసం. దేవాలయాల విగ్రహాల ధ్వంసం అనేది రెండు రకాలుగా చూడాలి. ఒకటి మతోన్మాదం. మా మతం చెబుతుంది విగ్రహాలు పగలగొట్టండి అని చెప్పానని, హిందూయేతర మతాలన్నీ కూడా అదే చెబుతుంది, ఈ విగ్రహాలు పగలగొట్టండి, మన మతం ఒప్పుకోదు, మన దేవుడు ఒప్పుకోడు అని చెప్పని అంటాడు. ఒకటి ఈ విగ్రహాలను పగలగొట్టాలని చెప్పని వాళ్ళు చేస్తారు. రెండోది గుప్త నిధులు తవ్వేవాడు ఈ బ్యాచ్లు అనేది దిక్కుమాలిన బ్యాచ్లు, వాడు ఇంకేం పని లేదు, ఆ విగ్రహాన్ని చేస్తుంటారు. ఇప్పుడు అది తవ్వలేదు కదండి అని చెప్పనని అనమాకండి. కొన్ని విగ్రహాల్లో నంది కడుపులో వజ్రాలు ఉంటాయి, నంది మూతిలో డైమండ్స్ ఉంటాయి, మన నంది కడుపులో ఉంటాయి, లేదా కారు కింద ఇవి దీని కింద ఉంటాయి అని చెప్పనని ఆ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి కూడా అనుకోని ధ్వంసం చేస్తున్నారంటారా శ్రీనివాసాచారి గారు? అంటే ఇప్పుడు తన కడుపులో ఇది ఉంటాయేమో అనుకొని వాళ్ళు ధ్వంసం చేస్తున్నారు అనుకోవచ్చు. అంటే ఇప్పుడు మొన్న జరిగిన ద్రాక్షారామంలో కూడా ఇన్సిడెంట్ అదే అనుకోవచ్చా? అది మతోన్మాదం కావచ్చు, లేదా వీళ్ళు గుప్త నిధుల కోసం ట్రై చేసి ఉండొచ్చు. కానీ ద్రాక్షారామంలో మాత్రం నిధులు ఉన్న మాట నిజం. అది ప్రజల కోసం ఉపయోగించింది, వీళ్ళ సొంత పెత్తనాల కోసం కాదు. ఏ దేవాలయంలోనైనా గుప్త నిధులు ఉన్నాయి అంటే అది నవనరసింహ క్షేత్రాలు గాని, యాగంటి గాని, బెల్లంకొండ, ఇటువైపు కొన్ని దేవాలయాలు ఉన్నాయి. వాటిల్లో దాచిన నిధులు ఆ రోజుల్లోనే స్వామివారు చెప్పింది, వీరబ్రహ్మేంద్ర స్వామివారు చెప్పింది 700 కోట్ల నిధులు అన్నాడు. 700 కోట్ల ఇప్పటికి చేస్తే కొన్ని వేల కోట్ల నిధులు అవి ఎందుకు? ఏదన్నా భవిష్యత్తులో ఆంధ్రదేశం తెలుగుదేశం గాని, కన్నడ దేశం గాని వాళ్ళకి కరువు కాటకాలు వచ్చి ఏదన్నా జరిగితే వాళ్ళకి తిండి పెట్టడం కోసం ఆ నిధులు దాచిపెట్టారు. అంతేకాని వాళ్ళు ఏదో భోగలాలసత కోసం దాచిపెట్టలేదు. ఇక్కడ ఈ విగ్రహాలు ఉన్మాదంతో ధ్వంసం చేస్తున్నారా, గుప్త నిధుల కోసం ధ్వంసం చేస్తున్నారా అనేది. ఇక్కడ గుప్త నిధుల పేరుతో వాటిని తవ్వి పక్కన పడేసేసి ఈ మతోన్మాదులు అమ్మయ్య గుప్త నిధుల కోసం తవ్వారు అనుకుంటారని చెప్పని అనుకొని వాళ్ళు అలా క్రియేట్ చేస్తున్నారు కొంతమంది. విగ్రహాన్ని తొలగించడం మాత్రం మతోన్మాదంతో, కానీ క్రియేషన్ ఎలా అవుతుంది? వీడు గుప్త నిధుల కోసం తవ్వాడు అనుకుంటే మన వాళ్ళు ఏమనుకోరు. అడేదండి మళ్ళా తిండికి పునరుద్ధరణ చేయాలనే ఇంగిత జ్ఞానం ఎండోమెంట్స్ కి లేదు, పాలించే నాయకులకు కూడా లేదు. అవును. అయితే శ్రీనివాసాచారి గారు, ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్నాము గోవిందరాజ స్వామి ఆలయం పైన శిఖరం ఏదో తీసుకోవాలని చెప్పేసి అతను ట్రై చేస్తున్నాడు కదా, కానీ అంత ఈజీగా వస్తుందా? మరి కట్టేటప్పుడు అంత ఈజీగా తీసుకొని వెళ్ళిపోవచ్చు అనేలాగా కడతారా ఏంటి? వాళ్ళ బుద్ధి తక్కువతనం కాకపోతే అక్కడికి వెళ్ళి దాన్ని ట్రై చేస్తారంటే అంత ఈజీగా ఎలా వస్తుంది అసలు? ఎట్లా అనుకుంటారు? వాడు ఏ ఎక్విప్మెంట్ తో వెళ్ళాడో పైకి మనకు తెలుసు. ఒట్టిగా దొరికాడా లేదంటే మిషనరీతో వెళ్ళాడా? దాన్ని సహజంగా ఏంటంటే పట్టుకొని లాగితే వచ్చేసేస్తుంది, గట్టిగా లాగితే వస్తుంది. అవునా? అది నేను ప్రజెంట్ చేసిన ఒక దేవాలయం కూడా, దానికి కూడా వాడు మొత్తం అయినవన్నీ లాక్కుపోయాడు. అయితే వాడు తర్వాత 10 రోజులైనా పోయి ఉంటాడు నా ఉద్దేశం. సరైన మంత్రబద్ధం అనేది చేస్తే వాటి జోలికి ఎవడన్నా వస్తే మాక్సిమం 44 రోజులు 48 రోజులు వాడు సస్తాడు. దానికి తిరిగిలేదు వాడి ఎవడైనా సరే. ఇకపోతే రెండోదమ్మా, దేవాలయాల అపచారం అనేది నేను ఒక్క 2 నిమిషాలు చెప్తాను. నేను దేవాలయాలకు అపచారం అనేది ఈనాటి నుంచి కాదు, ఏనాటి నుంచి జరుగుతా ఉంది. ఒకటి, బ్రిటిష్ వాడి కంటే ముందు కూడా అసలు ఈ దేవాలయాలు అనేవి స్వయం పోషకాలు. ఒక పూజారి గాని, ఒక శిల్పి గాని, శిల్పులు కూడా ఆ దేవస్థానానికి అటాచ్ చేయి ఉండేవాళ్ళు. ఒక స్వర్ణకారులు గాని, శిల్పులు గాని, స్వర్ణకారులు గాని, ఈ విశ్వబ్రాహ్మిన్స్ గాని, లేకపోతే కొండలు వేసేవాళ్ళు, కుమ్మరోళ్ళు, కమ్మరోళ్ళు, వీళ్ళందరూ రజకులు, వీళ్ళందరూ కూడా దానికి అనుబంధం అయి ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా ఎవడి ముందు వెళ్ళి దేహి అని చెప్పని చాచకుండా ఆనాటి రాజులు గాని, జమీందారులు గాని వాళ్ళ ఉదర పోషణార్థం వాళ్ళకి గుడికి మాన్యాలు ఇచ్చారు. సపరేట్ గా ఈ పూజారులకు మాన్యాలు ఇచ్చారు,
ఈ విషబ్రాహ్మణులకు మాన్యాలు ఇచ్చారు. విషబ్రాహ్మణులు అక్కడైన శిల్పులకి ఇచ్చారు, రజలకి, కుమ్మరులకి, వీళ్ళందరికీ ఆ దివిటీలు పట్టుకునే వాళ్ళకి, పళ్ళకి మోసే వాళ్ళకి అందరికీ మాన్యాలు ఇచ్చారు. అందుకనే మనం ఒరే నీకు వచ్చే డబ్బుల్లో నాకు పెద్ద వంతు ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు అని చెప్పని అడిగి కర్మ మన హిందువుల దీనికి లేదు. అర్థమైందా తల్లి? ఓకే, మనకి ఈ అపచారం అనేది ఎక్కడి నుంచి మొదలైందంటే ఈ దేవాలయాలకు ఉన్న భూముల్ని మనవాళ్ళు గాని ఏదో బుద్ధికిమిత్తెలెత్తు కానీ ఈ దేవాలయాల భూములన్నీ వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఏ దేవాలయాల భూములు మాత్రమే కనిపించినాయా? ఈ దేశంలో పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు 8 ప్రాపర్టీస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఆ 8 ప్రాపర్టీస్ ఎందుకు ఇవ్వట్లేదు మీరు? బ్రిటిష్ వాడు కొన్ని లక్షల ఎకరాలు మిషనరీస్ కి ఇచ్చాడు లీజుకి. ఆ లీజు కాలం అయిపోయి చాలా కాలం అయింది. ఆ భూముల్ని స్వాధీనం చేసుకొని వీళ్ళకి పంచొచ్చుగా, భూములకు కానీ వీళ్ళకి కానీ. చివరికి నక్సలైట్లు కూడా హిందూ దేవాలయాల భూముల మీద ఎర్ర జెండాలు బాగుతారు కానీ వాటి జోలికి పోరు. అర్థమైందమ్మా? రెండోది, ఇకపోతే విగ్రహాల ధ్వంసం, గుప్త నిధులు, ఇవన్నీ మీకు ఇందాక చెప్పాను నేను. ఇకపోతే అసలు దేవాలయ ఉండే అపచారాలు మొట్టమొదటి ఈ మధ్య కాలం కట్టేవాడు, పాత వాటి గురించి నేను మాట్లాడలేదు. ఈ మధ్య కాలంలో కట్టే దేవాలయాల్లో విగ్రహాలకి నేత్రోన్మేళనం అంటే విగ్రహానికి కళ్ళు మూసేసి ఆ తర్వాత తెరుస్తారు, ఒక అద్దం పెట్టి చేస్తారు. అది ఆ విగ్రహం చెక్కిన శిల్పి చెయ్యాలి. ఆ విగ్రహం చెక్కిన శిల్పి చేయాలి. నేత్రోన్మేళనం అని ప్రతిష్ఠ చేసిన తర్వాత ఉంటుందమ్మా, స్వామివారు కానీ ఆ దేవత విగ్రహం యొక్క కళ్ళు చూపిస్తారు. ఆ కళ్ళకు అడ్డగా ఉంది, తొలగించి ఇచ్చేస్తారు. ఆ తొలగించడం అనేది విగ్రహం చెక్కిన శిల్పి చేయాలి, ఇంకెవడో చేస్తున్నాడు. అసలు మొదట అపచారమే అక్కడ జరుగుతోంది, మొదలే అక్కడ అవుతోంది. ఇంకా వీళ్ళేం పాటిస్తారమ్మా? అక్కడే జరుగుతా ఉంది. అంటే ఇది తెలిసే చేస్తున్నారు, ప్రాణప్రతి తెలిసే చేస్తున్నారు అనుకోవచ్చా? తెలిసే చేస్తున్నారు, కావాలనే చేస్తున్నారు అని చెప్పి అనిపిస్తుంది. ఇకపోతే మన దేవాలయాలు ఇంకో జరిగే ఇది ఏంటంటే, ఈ మధ్య కాలంలో హిందూయేతర మతస్థుల విగ్రహాలని పెట్టి పూజిస్తున్నారు. నువ్వెవరు హిందూయేతర మతస్థుల విగ్రహాలు పెట్టడానికి? అది అపచారం కాదా? ఇంకొకటి, ప్రజలందరికీ నేను దండం పెట్టి చెబుతున్నా, హిందూయేతర మతస్థుల విగ్రహాలు పెడితే, పేరు చెప్పను మీరు అర్థం చేసుకోండి, హిందూయేతర మతస్థుల విగ్రహాలు పెడితే ఆ విగ్రహాలకి లేదా వీటికి పూజ చేసే వాళ్ళకి జ్యోతిష శాస్త్రం ప్రకారం మతాంతర యోగం వర్తిస్తుంది. మతాంతర యోగం, ఐ రిపీట్, మతాంతర యోగం వర్తిస్తుంది. దాంతో శని, రాహు నెగటివ్ గా ఆ ప్రభావం చూపించడం మొదలట. వీళ్ళ కొంప కొల్లేరు అవుతుంది. కొల్లేరు అవటం అంటే భార్యాభర్తల మధ్య తగులాట రావచ్చు, నానా రకాలైన. అసలు శని, రాహులు అని చెప్పారంటే ఫల ప్రవాదులు వాళ్ళిద్దరు. అది కర్మకాండాలు చేయటం దగ్గర నుంచి కుటుంబంలో కొంప కొల్లేరు అవుతుంది. ఇక భార్యాభర్తల మధ్య తగులాట్లు ఇవి. వీడు గుడ్డిగా ఒకవైపు పూరి పీఠాధిపతి ఆయన ముత్తుకొని చెబుతున్నాగా అని చెప్పని వీళ్ళు మా. రెండోది, హిందూయేతర మతస్థుడు కాళ్ళ దగ్గర శివలింగాన్ని పెడతారు, ఆయనే ఇదేనట్లు చెబుతుంటారు. అది అపచారం. సరే అమ్మా, రైట్. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత మనతో పాటు మోహన్ రావు శర్మ గారు కూడా జాయిన్ అయ్యారు, ఆయనతో కూడా మాట్లాడదాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్. సోషల్ యాక్టివిస్ట్ గీతా నాయుడు గారితో మనం మాట్లాడదాం. నమస్తే గీతా నాయుడు గారు. మ్యూట్ లో ఉన్నట్టున్నారు గీతా నాయుడు గారు. నా హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ అండి. ప్రతి ఒక్క ప్రైమ్ 9 ప్రేక్షకులందరూ కూడా జై శ్రీరామ్, జై శ్రీరామ్. చెప్పండి నాయుడు గారు. రోజు రోజుకి ఆలయాల్లో అపచారాలు జరుగుతూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నారు, కానీ వాటిని ఏమీ చేయలేకపోతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న వరుస సంఘటనలు ఏవైతే ఉన్నాయో, అంతర్వేదిలో కానీ, ద్రాక్షారామంలో కానీ, గోవిందరాజస్వామి ఆలయంలో కానీ, ఇలాంటి సంఘటనలన్నీ జరుగుతున్నాయి కదా. ఒక సోషల్ యాక్టివిస్ట్గా మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? ఒకటండి, ఫస్ట్ మన భారతదేశంలో చాలా జరుగుతున్నాయి. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే బాగా జరుగుతున్నాయి. అంతకుముందు మనం వైసీపీ కనుక పరిపాలనలో చూసినప్పుడు 140 కేసులు ఉన్నాయండి. అంటే సంవత్సరానికి 28 కేసులు నమోదైనాయి. 28 కేసుల్లో ఎంతమందిని పట్టుకున్నారు, ఎంతమందికి శిక్షలు పడ్డాయి, భూముల కబ్జా కావచ్చు, విగ్రహాల ధ్వంసం కావచ్చు, దేవుడి నగలు తీసుకెళ్లిపోవడం కానివ్వండి, ఏదైనా అవ్వచ్చు. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాం పక్కా క్రిస్టియను, మేమంటారు ఆయనకు పడదు.
మత మార్పులు జరుగుతున్నప్పుడు కృష్ణానది బ్యారేజ్ దగ్గర కూడా చాలా మంది మా వాళ్ళకి నేను ఫోన్ చేసి చెప్పి హెల్ప్ కూడా చేశారు. కొంతమంది పట్టుకున్నారు, కొంతమంది పట్టుకోలేదు. ఇలా చాలా కేసులు జరిగినాయి. కానీ ఎంతమందికి శిక్షలు పడుతున్నాయి అది మీడియా ముఖంగా వచ్చి ఏ రోజైనా కరెక్ట్ గా నిజాయితీగా ధర్మంగా ఏ రోజైనా ఏ ప్రభుత్వం మీద చెప్పడం మనం చూసామా? శ్రీదేవి గారు మీరు చెప్పండి ఒకసారి. నేనైతే ఎక్కడ చూడలేదు ఈ రోజు వరకు కూడా. అది పక్కన పెడితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక బీజేపీ, జనసేన, టీడీపీ వచ్చాక కూడా జరుగుతున్నాయి. మొన్న రీసెంట్ గా 2-3 days బ్యాక్ ఇప్పుడు సార్ చెప్పారు, శర్మ గారు మీరు మాట్లాడారు, గుడి పైన కలుషం పైకి ఎక్కే వరకు అంటే ఈ పైకి ఎక్కాలంటే గోపురానికి వచ్చాలంటే ఎంత దూరం ఎక్కాలండి? అసలు అంత వరకు వస్తున్నప్పుడు అందరూ చూడలేదా? అక్కడ గుళ్ళో పంతులుగా చాలా మంది ఉంటారు, తర్వాత ప్రజలు ఉంటారు, తర్వాత సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. ఇంత తిరుమలలో ఇలా జరిగిందంటే ఇంకేంటండి? ఇంకా చిన్న చిన్న గుళ్ళ సంగతి ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయా లేదా ప్రభుత్వాలు నిద్రపోతున్నాయా? ఇలాంటి ప్రభుత్వాలను ప్రజలు ఎందుకు ఎన్నుకోవాలి? ముఖ్యంగా హిందువులు మేల్కోవాలి. కుంభకర్ణుడి కన్నా దారుణంగా మొద్దు నిద్రలో ఉన్నారు దుర్మార్గులు ఎవరంటే ఫస్ట్ హిందువులే. నన్ను నన్ను తిట్టుకున్నా నాకు బాధ లేదు, క్షమించండి. ఎందుకని కాంగ్రెస్ ప్రభుత్వం 1935 కనుక చూసుకుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేశాన్ని కానీ ధర్మాన్ని కానీ భ్రష్టు పట్టించేసింది. కాంగ్రెస్ అంటేనే ముస్లిం పార్టీ, మేము ముస్లిం కి సపోర్ట్ చేస్తామని మొన్న రేవంత్ రెడ్డి గారు పబ్లిక్ గా టీవీ ముఖంగా మా మీడియా ముఖంగా చెప్పాడు. అలాంటప్పుడు అంటే ఆయన ఒక్క ముస్లిం శాస్త్ర ఆయన సీఎం అయ్యాడండి, హిందువులు ఓట్లు వేయలేదా? ఎందుకు ఈ మతా కల్లాలు చేసేది సృష్టించేదే ప్రభుత్వాలు గవర్నమెంట్ వాళ్ళే చేస్తారు. ముఖ్యమంత్రి ఒక పదవిలో ఉంటూ సరే. ఇప్పుడు గీతానాయుడు గారు రైట్ స్ట్రక్ అయిపోయింది. మనం మోహన్ రావు శర్మ గారితో మాట్లాడదాము. స్థపతి బెంగళూరు నుంచి జాయిన్ అయ్యారు. నమస్తే అండి శర్మ గారు. అందరికీ నమస్కారం అండి. శర్మ గారు, అంతర్వేదిలో రథం దగ్ధం అనేది 5 ఏళ్ల క్రితం జరిగింది. దాని నిమజ్జనం అనేది నిన్న చెయ్యాలి అని అనుకున్నారు. దోషులు దొరికారు అని అన్నారు. సరే, దోషులు దొరికినంత మాత్రాన కాదు, మాకు చూపిస్తేనే మేము దీనిపైన స్పందిస్తాము, లేకపోతే నిమజ్జనం చేయలేమని చెప్పేసి నిన్న హిందూ సంఘాలు కూడా చాలా డిమాండ్ చేశాయి. నిన్న నిమజ్జనం జరగలేదు. అసలు ఏంటి ఈ 5 ఏళ్ల వరకు ఆ శకలాల్ని ఉంచితే అరిష్టం అన్న విషయము ఇప్పుడు మాత్రమే ఎందుకు చెబుతున్నారు? రథం దగ్ధమైనప్పుడు అంతర్వేదిలో అప్పుడు మాత్రం ఎందుకు చెప్పలేదు? అంటే అరిష్టం అనే విషయం అప్పుడే తెలిసిందా, ఇప్పుడు తెలియలేదా అర్చకులకి? ఇది శాస్త్ర అవగాహన లోపం అమ్మా. యాక్చువల్లీ ప్రతి దేవాలయానికి ఒక స్థపతి అనేవాడు ఉండాలి. ఈ దేవాలయానికి సంబంధించిన వరకు ఏంటంటే శిల్పశాస్త్రాలు ప్రధానం అన్నమాట. ఆ శిల్పశాస్త్రాల్లో ఈ రథం జీర్ణోద్ధారం చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అకస్మాత్తుగా ప్రమాదం వాటిల్లింది, దానిపైన ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఇటువంటివన్నీ మన శాస్త్రాల్లో మనకి క్లియర్ గా ఉంటాయి. కానీ అక్కడ ఏంటంటే ఆ స్థపతి అనే వాళ్ళకి అక్కడ ప్రాధాన్యత ఇవ్వట్లేదు. వాళ్ళు ఆ పురోహితులు ఏం చేస్తారంటే వాళ్ళు ఏదో ఒక ఆగమం నేర్చుకొని పురోహితులు చేస్తుంటారు. వాళ్ళకి శిల్పశాస్త్ర జ్ఞానం అనేది అక్కడ జీరో ఉంటుంది, ఏం ఉంటుంది అనమాట వాళ్ళకి. అక్కడ అందుకే ఇప్పుడు ఎవరో చెప్పే వరకు కూడా 5 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు అది అంటే ఈ విషయం అది దాన్ని భస్మం చేయాలి, లేదంటే భూస్థాపితం చేయాలి, లేదంటే జల నిమగ్నం చేయాలి. ఈ 3 కార్యక్రమాలు ఏది చేయలేదు. అది చేయకపోతే అరిష్టమే. అది సెక్యులర్ అనేది అశుభం. కాలిపై మిగిలిన ఉండేది అశుభం. అది అశుభంగానే దాన్ని చూసినా కూడా చూసే వాళ్ళకు శుభం జరగదు. అదొక అశుభంగా మనం పరిగణించాల్సి వస్తుంది. అయితే ఇవేమైందంటే ఇప్పుడు కొత్త రథం నిర్మాణం చేసిన తర్వాత ఆ పాతది దాన్ని ముందుగానే తీసేసేయాలి. తీసేసి భూమిలో భూస్థాపితం చేయాలి, లేదంటే జల నిమగ్నం, లేదంటే దాన్ని భస్మం చేసేసేయాలి. ఇది ఇప్పుడు ఇంత లేట్ గా అయినా వాళ్ళు చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇంకా త్వరగా లేట్ చేయకుండా త్వరగా చేయడం మంచిది. శర్మ గారు, పురోహితులు, పండితులు, ఆగమ శాస్త్రం తెలిసిన వాళ్ళు ఈ 5 ఏళ్లు పట్టిందా వాళ్ళకి ఆగమ శాస్త్రం గురించి తెలుసుకోవడంలో? ఈ 5 ఏళ్లు పట్టిందా? మరి అంత పౌరోహిత్యం చేస్తారు అంతమంది పురోహితులు ఉన్నప్పుడు. ఆగమంలో రథం గురించి ఉండదమ్మా, శిల్పశాస్త్రంలో రథం గురించి ఉంటుంది. రథం నిర్మాణం తర్వాత ఏ విధంగా దాన్ని ఉపయోగించాలి, అంటే ఊరేగింపు అయిపోయిన తర్వాత దాన్ని ఏ విధంగా మళ్ళీ జాగ్రత్తగా కాపాడుకుంటూ దాన్ని ఒక స్టోర్ చేయాలి, ఇవన్నీ జాగ్రత్తలు దానిలో ఉంటాయి. సరే, శిల్పశాస్త్రం తెలిసిన తర్వాత అయినా కూడా దాని గురించి తెలియచేయాలి కదా. 5 ఏళ్లు ఉంచుకుంటే అరిష్టం అన్న విషయం తెలిసినప్పుడు, శాస్త్రంలో ఉన్నప్పుడు మరి తెలియచేయాలి కదా ప్రభుత్వాలకైనా. అప్పుడు ప్రభుత్వాలకైనా తెలియచేయాలి కదా. అప్పటి నుంచి 2020లో జరిగింది, 5 సంవత్సరాల పాటు అలాగే ఉంది. 2020లో జరిగినప్పుడు సరే ఇంకొక సంవత్సరం తర్వాత అయినా ఇది ఉంచుకుంటే దీనికి అరిష్టం జరుగుతుంది, ఇది బాగుండదు అనే విషయం మనం తెలిసినప్పుడు చెప్పొచ్చు కదా. లేకపోతే తెలిసి కూడా చెప్పలేదని అంటారా దాన్ని?
ఈ విషయాలపై. ఆ దేవాలయ అర్చకులు దాన్ని అంటే స్థపతులు వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళ చేత ఇవి ఏంటి ఎలా చేయాలనేది ముందు కార్యక్రమం ఏంటి అనేది వాళ్ళు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో జాప్యం బాగా జరిగింది. దీనివల్ల మానవాళికి ప్రమాదము, ఆ గ్రామవాసులకి కూడా చాలా ప్రమాదం జరుగుతుంది. సో ఇప్పటికీ కూడా దాన్ని నిన్న నిమజ్జనం చేస్తుంటే అడ్డుకున్నారు. నిన్న కూడా ఆ నిమజ్జన కార్యక్రమం వాయిదా పడింది, జరగలేదు. అంటే విచారణ ఇంకా పూర్తి కాలేదు, సాక్ష్యాలు మాకు ఇంకా కావాలని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు కూడా నిమజ్జనం జరగకపోతే ఏంటి పరిస్థితి? ఆల్టర్నేట్ గా దీనికి మనం ఏం చేయాలంటారు? ఇప్పుడు వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళకి అది ఎవిడెన్స్ కావాలి. వాళ్ళు నిమజ్జనానికి వాళ్ళు అడ్డుకుంటారు, ఎందుకంటే మాకు ఎవిడెన్స్ ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు వీడియోలు ఉన్నాయి, తర్వాత అన్ని ఉన్నాయి. దానిలో ఇంకా కార్పొరేట్ పరీక్ష చేయడానికి అవసరం లేదు. కాకపోతే వాళ్ళు చట్ట పరిధిలో వాళ్ళు ఇది ఉండాలి అనుకుంటారు, మన జడ్జిమెంట్ వచ్చే వరకు ఇది ఉండాలి అనుకుంటారు. అది మనకి శాస్త్రపరంగా అది అరిష్టం అని చెప్తుంది. కాబట్టి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళతో మన వాళ్ళు మాట్లాడి దీన్ని తొందరగా నిమజ్జనం చేస్తే మంచిది. రైట్. గీతానాయుడు గారు, ఇందాక టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది. గీతానాయుడు గారు, పవర్ కట్ అయిందండి, క్షమించండి. పవర్ కట్ అయింది. ఓకే గీతానాయుడు గారు, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఏ ప్రభుత్వం అండి సిడే గారు మనం చూసుకుంటే కనుక హిందువులు కానివ్వండి, హిందూ గుడులు కానివ్వండి, ఏమి కూడా ఎంత విడుదల చెప్తున్నారంటే పోలీసులు డీజీపీ వాళ్ళు కానివ్వండి, పోలీసు వ్యవస్థ ఎంత హిందూ దేవాలయం మీద జంతి మాత్రము వాయిస్ బ్రేక్ అవుతుంది. మీరు చెప్పేది సరిగా వినిపించట్లేదు, బ్రేక్ అవుతుంది వాయిస్. మాట్లాడండి ఇప్పుడు, ఒక్కసారి మాట్లాడండి. ఏ ప్రభుత్వాలు వచ్చినాయండి హిందువులు కానీ హిందూ గుళ్ళకి కానీ సేఫ్టీ ఏంటండి? ఓకే ఓకే మాట్లాడండి, వినిపిస్తుంది, మాట్లాడండి. హిందూ దేవాలయాల మీద మాత్రము పిచ్చివాళ్ళు చేశారు, మతి సిమితం లేదు ఇప్పుడు వస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాలు చూసుకున్న మనకి దగ్గరగా ఉందన్నమాట. అంటే వాళ్ళు సాధకాన్ని లేకపోతే అర్థం కావట్లేదు. ఇంకోటి ఏంటంటే అసలు ఎవరు చేశారు, ఏంటి, ఎందుకు చేస్తారు, సీసీ కెమెరాలు ఉంటాయి చూసి అది పోలీసు ముఖండి టీవీ ముఖంగా వచ్చి మీడియా ముఖంగా చెప్పాలి, పేరు చెప్పాలి. అంటే ఒక వర్గం చేశారని తెలుస్తుంది, మాకు తెలుసు అది, మా హిందువులు కూడా. కానీ పేరు చెప్పాలి. ఎందుకంటే భయపడుతున్నారు పోలీసులు. ఇది ఎక్కడ పాకిస్తాన్లో ఉన్నామా, ఇరాన్ ఎట్లా ఉన్నామా, భారతదేశంలో ఉన్నామా నాకు అర్థం కావట్లేదు. ఒకసారి ఎందుకు కూడా ఆలోచిస్తుంటే ఆ దేశం ఆ ధర్మం ఏమైపోతున్నారు కూడా చాలా టెన్షన్ అనిపిస్తుంది అండి. వస్తుంది నాకేమో అధికారం లేదు చేద్దామన్నా. మరి ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఇదివరకు మన రథం కలిపోయింది. అప్పుడు కొడాలి అంటే ఏమన్నారంటే ఎందుకు ఇంత ఆధారం చేస్తున్నారు హిందువులు, ₹1 రథం వచ్చేస్తున్నాడు. మరి ఇప్పుడు కొడాలి నేను మీడియా ముఖ్యంగా నేను అడుగుతున్నానండి, ఒక మహిళగా హిందూ అమ్మాయిగా మరి రథం చేయించమని అంటే మా అన్ని పాడు చేసేసి మా అన్ని తరకలు పెట్టేసి చేసేసి మళ్ళీ కొనుక్కోవద్దని చెప్పారా? ఎంత దుర్మార్గం అండి, ఎంత దుర్మార్గం ఆలోచన. ఇలాంటి రాజకీయ నాయకులు ఇదేంటి మీ కోరుకుంటే అసలు ఎందుకు సేఫ్టీ లేదు హిందువులకి, నాకు అర్థం కావాలి. అది హిందూ ఆడపిల్లలు కావచ్చు, హిందూ దేవుళ్ళు కావచ్చు, ఉండి కూడా అండి ఉండీలు పగలు కొట్టేయడం, నగ తీసేయడం మనం చూసే ఉండొచ్చు. నగలు ఏం చేసి అక్కడ డూప్లికేట్ నగలేసారు చూసారండి, మీరు తెలిసిందండి. అది వెంకటేశ్వర ఆలయంలో బంగారం అలాంటివి పెట్టారు. అది ఎంత దుర్మార్గం ఉంటుంది. ఎవరు చేస్తారు ఈ నగలన్నీ? మన కంట్రోల్లో ఉన్నాయో బయట వస్తున్నారా? అంత లోపలికి ఎలా వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, ఏమి ఆశించి వస్తున్నారు? అసలు సీసీ కెమెరాలు ఉంటాయి, డైలీ ఒక సీసీ కెమెరా ఒక మనిషిని పెట్టాలి ప్రత్యేకంగా, పెట్టి రోజు చూడాలి, నైట్ కూడా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఇంకోటండి వేరే ధర్మంలో ముస్లిమ్స్ అనేవి నేను మర్చిపోయి ఈజీగా చెప్పాను. ముస్లిమ్స్ మసీదులో కొంతమంది నిద్రపోతారు, అక్కడ ఏమైనా జరిగిన వెంటనే వాళ్ళే అక్కడ రెడీగా పెట్టుకుంటారు. ఏం చేస్తారు, చచ్చిపోతారు, అవసరం చచ్చిన పట్టించుకోవాలి. మన గుడి అలా కాదు, పూజలు అయిపోగానే తాళాలు పెట్టుకుంటారు, రకాలు వెళ్ళిపోతారు, హాయిగా పడుకుంటారు. ఇది చాలా తప్పండి. నేను ఏమంటారంటే కనీసం డ్యూటీ వైజ్ గా అక్కడ ఉన్న ఏరియా వాళ్ళు పంతులు అవ్వచ్చు, లేక ఎవరైనా అవ్వచ్చు, డ్యూటీ వైజ్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నలుగురు ఉంటే బెస్ట్. అక్కడ కూడా మన ఉంటే పెట్టుకుంటే సేఫ్టీగా మన దేవాలయాన్ని మనం కాపాడుకోవచ్చు, మనం కూడా కాపాడుకోవచ్చు.
రైట్. గీత గారు, కొంచెం వాయిస్ కూడా చాలా డిస్టర్బెన్స్గా ఉంది, బ్రేక్ అవుతుంది మీరు మాట్లాడేటప్పుడు. ఒకసారి మళ్ళీ లాగిన్ అవ్వండి. రైట్, సునీత గారితో మాట్లాడదాం. సునీత గారు, ఓకే, ఇన్ని ఆలయాల్లో ఇన్ని అపచారాలు జరుగుతున్నాయి, మీరు విహెచ్పి ప్రాంత ఉపాధ్యక్షులుగా ఉన్నారు, మరి ఏంటి దీన్ని అడ్డుకునే ప్రయత్నం ఎలా చేస్తున్నారు? అండ్ మళ్ళీ జరగకుండా మీరు విహెచ్పి నుంచి ఎలాంటి పోరాటం చేస్తున్నారు? ఓకే, మీరు పోరాటాలు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా గుళ్ళలో ఇలాంటి అపచారాలు జరుగుతూనే ఉన్నాయి కదా, మరి ఏంటి దీనికి అడ్డుకట్ట ఏ విధంగా వేయబోతున్నారు? ఇక్కడ హిందువులు కూడా బాగా ఆలోచించాల్సినటువంటి ఒక విషయం ఉందండి. ఎప్పుడు కూడా మనం ఏంటంటే సరేలే ఎవడి పాపం వాడదే అనేటువంటిది ఒక దౌర్బల్యం అయితే మనకు ఉంది అని చెప్పాలి ముందుగా. ఇక రెండవది చూడండి, ఇప్పటి వరకు మీరు చూసిన ఒక దేవాలయంలో విగ్రహాలని ధ్వంసం చేయడం, ఇంకో దేవాలయంలో రథాన్ని కాల్ చేయడం, ఇంకో దేవాలయంలో హారాలని వస్తువులన్నిటినీ తీసుకుని నకిలీ వేయడం, గోపురాన్ని ఎక్కి కూర్చున్నాడు. అంటే మన ఓపికని ఎంతవరకు పరీక్షిస్తున్నారో ఆలోచించండి. మరి ఇవన్నీ చేసినప్పుడు ఏది అంటే చిట్ట చివరికి సమాధానం మాత్రం ఒక మతి భ్రమణం చెందినవాడు, అంటే చిట్ట చివరికి మనకు వచ్చేటువంటి ఫైనల్ రిజల్ట్ ఏంటంటే వాడు పనికిరాని వాడు. అక్కడ మనకు కొన్ని పేర్లు అయితే హిందువుల పేర్లు కనిపిస్తాయి, కానీ వాడు నిజంగా హిందువా కాదా? ఎందుకంటే దాదాపుగా ఇప్పుడు హిందూయిజంలో ఉంటున్నామని చెప్తూ ప్రభుత్వ ఉద్యోగాలు కూడా తీసుకుంటున్నవాడు వాడు దేవుడి బిడ్డగా ఎంతో మందిని చూసాం. వాడు నిజంగా ఎవడో మనకు తెలియదు. వీటిలన్నింటినీ అరికెట్టాల్సినటువంటి బాధ్యత విశ్వ హిందూది అని నేను అన్నాం. అసలు ప్రతి ఒక్క హిందువు మీద ప్రభుత్వం ఉంటే, సెక్యులర్ గవర్నమెంట్ అన్నప్పుడు అన్ని మతాల వాళ్ళు ఉంటేనే నేను ఇక్కడ ఉన్నాను అనుకుని అన్ని ధర్మాలను కాపాడవలసినటువంటి వాడు కాపాడట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి ఏదైనా చర్య వేరే విధర్మీయుల దగ్గర మనకు జరిగినటువంటి దాఖలాలు ఉన్నాయా? లేవు కదా. ఆ దాఖలాలు లేనప్పుడు మన మీద మాత్రమే జరుగుతున్నప్పుడు, అత్యధిక మెజారిటీ ఉన్నటువంటి మన మీదే ఇలాంటివి జరుగుతూ ఇవన్నీ కూడా తప్పుకోవడానికి ప్రతిసారి ఎవడో మతి భ్రమణం చెందిన వాడే ఉంటాడు. అంటే మరి హిందువులు మతి భ్రమణం చెందకపోవడం వల్ల మరి మనకు ఏమో ఇలాంటివి జరిగి పక్కవాడు హాయిగా ఉంటున్నాడా అంటే మనం కూడా మతి భ్రమణం చేసుకుంటే సరిగ్గా ఉంటుందేమో. రెండవది, ఇవన్నింటికి కారణం ఏంటంటే మేము అసమర్థత అయినటువంటి దేవాదాయ శాఖ అనొచ్చా, లేకపోతే ప్రభుత్వాలు అనొచ్చా. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఇది ఉంది. సరే మీ వల్ల చేత కాదు అంటే, అరే బాబు మీరు వద్దురా అని ముందు నుండి కూడా విశ్వ హిందూ పరిషత్ ముఖ్యంగా డిమాండ్ చేసేది ఏంటంటే, ఈ మామూలుగా వేరే వాళ్ళకి ఎవరికైతే వాళ్ళ ధర్మానికి సంబంధించిన వాటిల్లో ఎవరు చెయ్యి పెట్టకుండా వేలు పెట్టకుండా వాడి డబ్బులు వాడే తీసుకుంటూ దశమ భాగాలు తీసుకుంటున్నారా, ఇంకేం తీసుకుంటున్నారా, అన్ని వాళ్ళు తీసుకుంటున్నప్పుడు మన సొమ్ము మాత్రం మన దేవాలయాలకి భక్తితో ముడుపు కట్టుకున్నటువంటి మన డబ్బుల్ని పక్కవాడికి ఉపయోగించడానికి వీళ్ళకి ఎక్కడిది హక్కు? సరే, ఇది కాదు. అలాగే ఎవడెవడో మన దేవాలయాలలో ఎట్లా పనిచేస్తారు మనం చూస్తూనే ఉన్నాం, ఎన్నో సాక్ష్యాలు. మనం అత్యంత భక్తితో కనీసం కాలు కడిపేటప్పుడు కూడా మనకి ఏదైనా చిన్నగా పొరపాటున కాలు అటు ఇటు కదిలా కాళ్ళకి అద్దుకునేటువంటి మన పవిత్రమైనటువంటి దాంట్లో చూడండి, ఈ రోజు ఎవడో గోపురం ఎక్కి కూర్చున్నాడు అంటే వాడికి అసలు మనం గడుపు తగిలితేనే పొరపాటున కూడా కళ్ళు పోతాయేమో అని కాళ్ళకి అద్దుకునేటువంటి మన సంస్కృతిలో వాడెవడో ఎలా ఎక్కగలుగుతాడు? దీనికి రకరకాలు మనం ఏం చెప్పుకున్నా కూడా అంటే ఒకవైపు చేతగానితనమని కాదు, మన దేవుడేలే మనవాడేలే అనేటువంటి చాలా వరకు చాలా నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి హిందువుల యొక్క దౌర్భాగ్య స్థితి. సరే, ఇక విశ్వ హిందూ పరిషత్ ముందు నుండి కూడా డిమాండ్ చేస్తున్నటువంటిది ఏంటంటే, ఈ రోజు ఇది జరిగింది కాబట్టి వేడినీళ్ళ మీద ఏదో చన్నీళ్ళు జల్లినట్టుగా అట్లాగా చేయడం కాదు. ఎందుకంటే ఇప్పుడు సమస్యల్లా మనము ఆ రథాన్ని నిమజ్జనం చేయాలా వద్దా ఇలాంటివి కాదు సమస్య. అసలు ఈ విషయమే రాకుండా ఉండాలి అంటే మన దేవాలయాలు మన చేతుల్లో ఉండాలి అన్నది ప్రధానమైనటువంటి ఒక మాట. ఎందుకంటే మాకు ఈ దేవాలయాలు మన హిందువుల దేవాలయాలు హిందువుల చేతుల్లోనే ఉండాలి. దీనికోసం మనకు ఏదైనా ఒక అది ఉండాలి తప్ప ఇంతమంది ఇన్ని రకాలైనటువంటివి ఇప్పుడు కాదు, తరతరాల నుండి నడుస్తున్నటువంటి మన ఎన్నో రకాలైనటువంటి మన మఠాధిపతులు ఉన్నారు, వీళ్ళు పీఠాధిపతులు ఉన్నారు, వీళ్ళందరూ ఇన్ని నడుస్తున్నాయి కదా. ఈ రోజు కొత్తగా మన దేవాలయం ఇది కొత్తగా కాదు, అప్పుడు ఎప్పుడో జరిగింది, బ్రిటిషర్స్ ఉన్నప్పుడు జరిగినప్పుడు అందరికీ పెట్టారు కదా. తర్వాత వాళ్ళు వద్దనగానే ఊరుకున్నారు. మరి మన ఎందుకు వాళ్ళ చేతిలోనే ఉన్నాయి, ఇప్పుడు ఎందుకు వాటిని వదలకుండా అలాగే గట్టిగా పట్టుకుంటున్నారు? ఎందుకంటే ఆదాయం అంతా ఇక్కడ నుండి వస్తుంది. ఆదాయమే కాదు, మళ్ళీ ఎవడు వచ్చినా సరే వాడికి ఉద్యోగం కావాలంటే వీడు ఇందులోకి వెళ్తాడు. 2 నిమిషాలు వాడు కొట్టు పెట్టుకుంటాడు, 2 నిమిషాలు నామాలు చేస్తాడు, పెద్ద చిన్న పోస్ట్ నుండి పెద్ద పోస్ట్ వరకు. అంతేనా అంటే
ఇక అక్కడ బతికే గాడిదలందరూ కూడా మరి హిందూ దేవాలయాల దగ్గర ఉండేవాడు ఎందుకు మనవాడు కాకుండా వేరే వాడు ఉండాలి అంటే ఇది వీళ్ళంతా తీవ్రవాదంగా ఉన్నారని ఇంకెవడో ఏదో పత్రికల వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు. అసలు మన దేవాలయాల దగ్గర మన వాళ్ళే ఎందుకు కొబ్బరికాయ అమ్ముకోకూడదు, మన వాళ్ళే ఎందుకు ఉండకూడదు అంటే దాన్ని రకరకాలైనటువంటి వాదనలో ముంచుతున్నారు. అంటే నువ్వు ఇక్కడి దేవాలయాల మీద బతుకుతున్నావు అంటే ఇక్కడ ఉండేటువంటి వాటిని అమ్ముకుంటూ ఇక్కడ ఉండేటు మళ్ళీ దాన్ని ఏ రకంగా నువ్వు ఎంత పవిత్రంగా ఉంచుతున్నావో మరి మనం 10 చోట్ల చూసే ఉన్నాం. అంత అపవిత్రం చేస్తూ అంటే నా దేవుడి మీద నీకు నమ్మకం లేదు కాబట్టి నువ్వు అపవిత్రంగా నువ్వు చేసే పనులు చేస్తూనే మళ్ళీ ఇక్కడ బతకడానికి నీకు నా దేవాలయం కావాల్సి వచ్చింది. సరే సగం మంది మతంలో మాత్రం మారి తర్వాత మాత్రం నాకు ఈ ఉద్యోగం కావాలి నా తిండి కావాలి కాబట్టి నువ్వు ఇక్కడ దొంగ దండాలు పెడుతూ నువ్వు దేవాలయాల్లో ఉద్యోగాలు చేస్తున్నావు. పెద్ద వాళ్ళండి చాలా మంది ఈ పనులు చేస్తున్నారు. మరి ఇలాంటి ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నారు ఏంటి అంటే మరి వాళ్ళకి ఉండాలి కదా ఈ ఆలోచన. వాళ్ళకి అంటే ఈ ఆలోచన కాదు, ఇది ప్రభుత్వాల తప్పు. కాబట్టి సమర్థతగా దేవాలయాలను రక్షించలేనటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా డిమాండ్ ఏంటి అంటే ఈ దేవాదాయ శాఖ అనేటువంటిది లేకుండా దేవాలయాలన్నీ కూడా హిందూ ధర్మం చేతుల్లోనే ఉండాలి. మిగతా వాళ్ళందరూ ఎలా ఉన్నాయి మనవి అలా ఉండాలి అన్నది ప్రధానమైనటువంటి వాదన. చారి గారు మాట్లాడదాం. చారి గారు, శబరిమల బంగారం విషయంలోనే మనం చూసుకుందాము. శబరిమల బంగారం అపహరణ అదృశ్యం అనేది అది ఎంత పెద్ద అపచారమో మనం విజువల్స్లో కూడా చూసాము. అసలు బంగారు తాపడాలు అవన్నీ అలా తీసుకెళ్ళడము ఇంత పోయింది అని అనుకుంటే కాదు, దాదాపు 4.5 కేజీల బంగారం పోయింది, అంతకంటే ఎక్కువే పోయిందని మాట్లాడుతున్నారు. అండ్ దాంట్లో కూడా పూజారి హస్తం ఉంది అని కూడా మాట్లాడుతున్నారు. ఏదైతే వెంకటేశ్వర స్వామి గుళ్ళో గనక నగలు పోయిన విషయంలో పురోహితుల హస్తం కూడా ఎలా ఉంది అని అనుకుంటున్నారో అక్కడ కూడా హస్తం ఉంది అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఏంటి అసలు దేవుడి దగ్గరే మనము బంగారాన్ని దొంగతనం చేస్తే, మీరు ఇంతకుముందు చెప్పారు అక్కడ కలసం దొంగతనం చేస్తే నిజంగా మంత్రోచ్చరణతో కనుక చేస్తే అది దొంగతనం చేసిన 40 రోజుల్లో వాళ్ళకి ఏం జరుగుతుందనే విషయాన్ని. మరేంటి ఇవన్నీ తెలియదా వాళ్ళకి? తెలిసి కూడా ఎందుకు దేవుడి దగ్గరే దొంగతనానికి పాల్పడ్డం ఏంటి? అమ్మా, దేవాలయంలో ఒకటి ముందు ప్రభుత్వాలు మనం చేయాల్సింది ఏంటంటే, ఒకటి దేవుడికున్న భూములు ఎంత రికార్డులన్నీ చేసేసి ఈ దేవుడి పేరు మీద ఉన్నాయన్నీ మొత్తం దాన్ని ఎవడో ఆక్యుపై చేసుకున్నా, ఇంక్లూడింగ్ అది రాజ్యాంగంలో కానీ ఇంకేదైనా చట్టాలు కానీ చేసి భూములన్నీ స్వామివారి ఆధీనంలోనే ఉండాలా. ఈ ఊరు కానీ వీళ్ళు చూస్తూ ఉండాలి. 2 బంగారాలు ఏ దేవుడికి ఎంత ఉందని చెప్పని అనేది లెక్క తేలాలి. అయితే అది ఏ దేవాలయం కానీ, తిరుపతి కానీ, శ్రీశైలం కానీ, యాగంటి కానీ, ఏ దేవాలయం అయినా సరే ఆ లెక్క ముందు పక్కాగా తేలాలి. రెండోది, వీళ్ళు ఇక్కడ నుంచి ఒక చోటకి ఈ తాపడం కోసం కానీ ఇది కానీ వాళ్ళు చేసేటప్పుడు సహజంగా ఈగో కానీ పూజారులు కానీ అందరూ ఉంటారు. ఏదన్నా తాపడాలు ఏదన్నా మళ్ళీ కరిగించి చేసేటప్పుడు ముందు అసలు క్వాలిటీ కంట్రోల్ అనేది ఇక్కడే బిగిన్ కావాలి. వీడిచ్చింది స్వచ్ఛమైన బంగారమా కాదని, ఎంత బంగారమో స్వచ్ఛమైనది ఇచ్చామో తిరిగి ఎంత వచ్చిందని చెప్పిన అనేది ఆడిటింగ్ ఉండాలి. రెండోది, అది కేరళ గవర్నమెంట్, అది కమ్యూనిస్టులు ముస్లింల ఏరుబడిలో ఉంది. వాళ్ళు ఏం చేసినా కానీ మన హిందువులు నోరు మూసుకొని కూర్చోవడమే. అది ఇప్పుడు కొంతమంది మూలంగా వస్తూ ఉంది. దానికి తోడు కొంతమంది జడ్జిలు కూడా ఆచారాలని, హిందూ ఆచారాలని వీటిని కూడా పట్టించుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీర్పులు ఇస్తున్నారు. అది కేవలం హిందువులకు మాత్రం ఇట్లాంటి తీర్పులు వస్తాయి. వేరే మతస్థుల జోలికి వెళ్తే వాళ్ళని చావగొడతారనే భయం వాళ్ళకుంది. ఎందుకంటే ఈ టెర్రరిస్టులు కానీ నక్సలైట్లు కానీ జడ్జిల జోలికి వెళ్ళడం, అందుకని వాళ్ళకి భయం. వీళ్ళు పోరు, వాళ్ళు వీళ్ళకి వ్యతిరేకంగా తీర్పులు చెప్పరు. రెండోది, ఈ కేరళ గవర్నమెంట్ ఉన్న దీంట్లో ఇది ఉంటుందని చెప్పని అనుకోవటం, ఆ దేవాలయాల్ని వీటినన్నింటినీ వీలైతే అది స్వయం పోషకాలుగా ఏదన్నా ట్రస్టుల చేతుల్లోనూ వీటిల్లోనూ పెట్టేసేసి ఈ ఎండోమెంట్ ట్యాక్స్ రద్దు చేయటం ఒకటి, లేదా మొత్తాన్ని సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో పెట్టాడు, లోకల్ లీడర్స్ వీళ్ళ ఇది లేకుండా. అది అలా చేస్తే బాగుంటుంది. రెండోది, దీన్ని సిబిఐకి అప్పగే జరుగుతుంది తల్లి, ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే నేను ఇంతకుముందు మీకు చెప్పాను, నేను రాబోయే రోజుల్లో ఎక్కువ రాబోయే 2 సంవత్సరాల్లోనే 2 ఆగస్టు 2002
నేను డేట్ చెబుతున్నా 2 ఆగస్టు 2027కి. ఆ రోజు అమావాస్య. సూర్యుడిలో సూర్యనారాయణమూర్తి దర్శనమిస్తాడు. ఓకే. అక్కడి నుంచి ఇక్కడ ఒక్కొక్కడికి మోడటం మొదలు పెట్టింది. రెండోది కాలజ్ఞానం, వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలోనే కామక్షమ ఉగ్రం వల్ల ఇది శబరిమల అయితేనే ఆగుతుందని నేను అనుకోను. తిరుపతి దేవాలయంలో కూడా అదేమది కెంపులు అది 20 రూపాయలు 30 రూపాయలు అని చెప్పాను. కింద ఎక్కడన్నా 20 రూపాయలకు ఉంటుందమ్మా. కృష్ణదేవరాయలు 20 రూపాయలు విలువ చేసి కింద ఇస్తాడా? అది ఆయనకి సిగ్గుచేటు కదా. అదే కదా, అట్లాంటి ఇస్తాడు. అసలు ఇన్ని వేల అంగట్లో రత్నాలు రాసులు కూర్చామని ఆయన 20 రూపాయలు 20 రూపాయలు కెంపులు ఇవన్నీ ఇస్తాడా? అదే చారి గారు మీరు చెప్పినట్టు చెప్పండి. ఒక 2 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా మన హిందూ దేవాలయాలకు రక్షణ అనేది ఏర్పడుతుంది. ఇలాంటి అపచారాలు జరగకుండా ఉంటాయి అంటారా? స్వామివారు ఖచ్చితంగా బయటకు వస్తారమ్మా. ఆయన ఇప్పటికే శ్రీశైలం, యాగంటి ఇంకా కొన్ని క్షేత్రాలు సశరీరంగా దర్శిస్తున్నారు, తిరుగుతున్నారు అమ్మా. ఓకే 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 మోహన్ శర్మ గారు మాట్లాడదాం. సశరీరంగా తిరుగుతున్నారు, సశరీరంగా తిరుగుతున్నారు, భక్తులకు దర్శనం ఇస్తున్నారు. 2వ తారీఖు ఆగస్టు 2027కు సూర్యనారాయణమూర్తి దర్శనం ఇస్తాడు. అది ప్రపంచం మొత్తం చూస్తుంది. అక్కడి నుంచి ఇది ఇంకా కాస్త ఇది అవుతుంది. చాలా బాగా ఇంకొక చెప్పారు. విషయం, ఈ రెండు రాష్ట్రాల వాళ్ళు ఒకడు క్రిస్టియన్ సపోర్ట్, ఒకడు అది ఏం చెప్పనుకుంటారు కానీ అది తెచ్చి భ్రమ. అది వీళ్ళు ఇద్దరు 2 రాష్ట్రాల్లో ఉండే ముఖ్యమంత్రులు ఎవరైనా సరే బుజ్జికంపి చర్యల్లో మొనగాళ్ళు వీళ్ళు. ఒకడు మించిన వాళ్ళు ఒకడు పోటీ పడుతుంటారు. ఇక్కడ ఇంకేంటంటే వీళ్ళు ఎన్ని పాపాలు చేస్తే స్వామివారు అంత తొందరగా యాక్షన్ లో దిగుతారు. ఈ రాజకీయ నాయకులను చూసి వీళ్ళని మతోన్మాదులు, అధికారోన్మాదులు, రాజ్యోన్మాదులు అనుకుంటాం గానీ ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే వాడికి దండం పెట్టాలి. నేనైతే దాన్ని నువ్వు తొందరగా పాపాలు చేయరా, స్వామివారు తొందరగా వస్తాడంట. నేనైతే అదే అంట. నువ్వు చేయి, నీ సంగతి తెలుస్తాడు 2027 తర్వాత అనంట. చెబుతున్నా కదా. శర్మ గారు, ఏంటి అంటే గుళ్ళో పూజలు చేసే పూజారులే దొంగతనాలకి పాల్పడితే ఇంకా మరి ఆయన పరిస్థితి ఏంటంటారు? దేవుడు ఏం చేస్తాడు అలాంటి వాళ్ళని? చూడండి, ఇది చాలా మంచి ప్రశ్న. ఇది ఏంటంటే పూజారులు అంటే అందరికి ఒక విధమైన గౌరవం ఉంది, కానీ వాళ్ళకి ఏంటంటే నిత్యం ఆ దేవత విగ్రహాలకి నిర్మాణ శుద్ధ్యం చేస్తూ అలంకరణ చేస్తూ అక్కడ అన్ని ఉంటాయి కాబట్టి అక్కడ ఎక్కువ శాతం గర్భగుడిలో ఆయన ఉంటాడు కాబట్టి ఆయనకి సహజంగా భక్తి కోల్పోతారు. అది నిత్యం చేసే పనే కదా. ఎప్పుడు ఆ విగ్రహం కడగాలి, క్లీన్ చేయాలి, అలంకరణ చేయాలి, మళ్ళీ పాత పువ్వులు తీయాలి, కొత్త పువ్వులు పెట్టాలని చెప్పేసి అదొక జాబ్ గా చేసుకుంటారు. అక్కడ నిర్మలమైన భక్తి ఉండదు. తర్వాత మీరు ఒకసారి కొంతమంది పూజలతో మీరు మాట్లాడుతూ అర్థం అవుద్ది. అదేంటంటే చాలా అహంకారంగా అది అంటే ఒక విధంగా చూస్తూ ఉంటాం. భక్తి వాళ్ళలో కనిపిస్తుంది మనకి. మనం వెళ్తాం కానీ భక్తితో, వాళ్ళు ఆ విధంగా భక్తి శ్రద్ధలతో వాళ్ళు పూజలు చేయరు. అక్కడ చాలా మంది ఆగమం తెలియకుండా సగం అర్థం పడుతున్న మంత్రాలు తెలుసుకొని ఆ సంకల్పం కూడా సరిగ్గా చేయరు. తర్వాత ఆ ఆరాధన క్రమాల్లో కూడా ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క ఆగమం ఉంటుంది. ఆగమం ప్రకారం ముఖ్యంగా అర్చకుడు అనేవాడు సంధ్యావందనం చేయాలండి. ఇప్పుడు సంధ్యావందనం చేసిన సంధ్యావందనం చేయకుండా, సంధ్యావందనం అగ్నిహోత్రం చేయకుండా అర్చకుడికి ఆ దేవత విగ్రహానికి సేవ చేసే అర్హత రాదు. అటువంటిప్పుడు మరి ఆయనకి భక్తి ఎట్లా వస్తుంది? దేవుడి పైన భక్తి రాదు, ఆయనకి ఉండదు. కనుక వీళ్ళేంటంటే వీళ్ళు సహజంగా వీళ్ళ యొక్క శక్తిని కోల్పోతారు. దానివల్ల ఇంకా పాపం ఉంటుంది, తగ్గుతుంది. తర్వాత ఇంకొకటి గుళ్ళో మీరు గమనించవచ్చు, మనం భక్తులు అంటే మూడులు అనమాట. వీళ్ళకి అంత శాస్త్ర పరిజ్ఞానం ఉండదు. ఆ దేవత విగ్రహాలు ఎదురుగానే వీళ్ళకి అర్చకుడికి పాదక్రాంతులు అవుతుంటారు, పాద నమస్కారం. ఖచ్చితంగా అదే కదా. ఇప్పుడు దేవుడి తర్వాత ఆయన మనల్ని మన గోత్రనామాలతో ఆయన పూజ చేస్తారు కాబట్టి ఆయన మీద ఒక గౌరవంతో దండం పెట్టుకుంటాం కదా. ఆయన మనం దక్షిణ ఇచ్చి మీరు దండం పెట్టుకుంటాం కదా. చాలా తప్పండి. ఇక్కడ దేవాలయంలో గర్భగుడిలో ఉన్న దేవుడు మాత్రమే ప్రధానం. ఆయన ఎదురుగా ఇంకెవరికి దండం పెట్టినా కూడా, ఒక మినిస్టర్ మీ ఎదురుగా అటు ఇంకో పక్క మినిస్టర్ ఉన్నా కూడా మినిస్టర్ దండం పెట్టకూడదు. అది దేవాలయ నియమాల్లో వస్తుంది. మినిస్టర్ వచ్చినా కూడా నమస్కారం చేయకూడదు, నవ్వాలంతే. కానీ అంటే అక్కడ సుపీరియర్ అధికారి ఎవరంటే దేవుడే. దేవుడి నమస్కారం చేసి దేవుడికి అవమానం చేసినట్లే. ఇది వీళ్ళేం తెలియక ఏం చేస్తారంటే చాలా పెద్ద పాపం చేస్తున్నారు. దేవాలయ ఆవరణలో అర్చకుడికి నమస్కారం చేయకూడదు. కేవలం ఆయన ఒక
సేవకుడు అంతే. Yes, ఆ దేవాలయ నిర్మాణ శుద్ధ్యం చేయడం కోసము, దేవుడికి. అలంకరణ చేయడం కోసం, మన యొక్క సంకల్పం, మన యొక్క పేరు నక్షత్రాలు అన్ని చెప్పి మన పేరుతో అర్చన చేయడం కోసం ఆయన నియమించబడతాడు. అంతేగాని వాళ్ళు ఏంటంటే కొంచెం ఎప్పుడైతే మనం అందరం ఆయనకి కొంతమంది ఏం చేస్తారంటే అర్చకుడు అంటే గతంలో అర్చకుడికి ఎక్కువ విలువ ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే అర్చకుడే మా దేవుడికి మనసుకి అనుసంధానం చేస్తున్న సంధానకర్తనగా అలా భావించి అనుకుంటారు కదా. వీళ్ళు ఎక్కువ విలువ ఇచ్చేసరికి వాళ్ళకి అహంకారం ఎక్కువ వచ్చేస్తుంది. రైట్ ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళు అనుష్ఠానం చేసుకొని ఆ సంధ్యావనం చేసిన తర్వాత అర్చకత్వం చేయాలి. కరెక్ట్. వీళ్ళంటే నిద్ర, ఆలస్య, బద్ధకం ఎక్కువైపోయి ఇవన్నీ విడిచిపెట్టేసి ఒక యాంత్రికంగా తయారైపోయారు. రైట్ రైట్ గీతా గారు లాస్ట్ వర్డ్స్ కామెంట్. ఎంతమంది దేవాలయంకి వెళ్ళినా కూడా వాళ్ళకి అనుకున్న సంకల్పం జరగట్లేదు. మన హిందువులు Right, right. దేవుడి యొక్క దేవాలయాల Right, డబ్బులు Sharma తీసుకొని హజ్ యాత్రలకు ఇస్తున్నారండి. చంద్రబాబు గారు కానివ్వండి, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ చాలా సార్లు చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది. కానీ హజ్ యాత్రకు వెళ్ళాలంటే వాళ్ళ కష్టార్జితంతో వాళ్ళు వెళ్ళాలండి. ఎదుటి వాళ్ళు అందరూ పడదు, హిందువులు అంటేనే ముస్లింస్ కి పడదు, దేవుళ్ళు పడరు, మనుషులు పడరు, ఎవరు పడరు వాళ్ళు. కానీ మన దేశంలో మాత్రం ఉంటారు. ఇక్కడ వేరే దేశం నుంచి వచ్చి కూడా ఇక్కడ 10 కోట్ల పైన ఉన్నారని కూడా నాకు ఒక అంచనా, నాకు ఒక లెక్క కూడా వచ్చింది. బంగ్లాదేశ్ కానీ, మయన్మార్ నుంచి కానీ, పాకిస్తాన్ నుంచి కానీ. మరి ఎప్పుడు వెళ్తారో తెలియదు. కానీ మన డబ్బులు మనకి ఖర్చు పెట్టాలి. అలా అంటే హిందువులు పేదవాళ్ళకి పెళ్లిళ్ళు చేయటం, పేద పిల్లల్ని చదివించటం, గుళ్ళు పాడైపోయిన గుళ్ళని మనం తిరిగి మళ్ళీ నిర్మించుకోవటం, దేవుళ్ళకి నగలు తయారు చేయటం కానివ్వండి, ఉత్సవాలు చేయటానికి కానివ్వండి. అలా హిందువులు చిన్న చిన్న హాస్పిటల్స్ పెట్టి ఏ ఊర్లో చిన్న చిన్న గ్రామంలో చూస్తే శ్రీదేవి గారు చాలా బాధేస్తుంది నాకు. అసలు హాస్పిటల్స్ ఏ ఉండవండి అక్కడ. ఆర్ఎంపీ డాక్టర్స్ అలా ఉంటారు. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఏంటి ఇలా ఇంత ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇంకా ఇలాంటి దౌర్భాగ్యమైన దేశంలో ఉన్నామా అనిపిస్తుంది. శర్మ గారు టైం లేదు. ఏం చేయాలంటే ఆ డబ్బులు అక్కడ చిన్న క్లినిక్స్ పెట్టి సేవలు అది చాలా కూడా చేయాలండి. హాస్పిటల్స్ కూడా పెట్టి హిందువులకి, చాలా దోపిడీ, హిందువుల డబ్బులు హిందువుల దోపిడీ కోసమే ఖర్చు పెట్టాలి అనేది ఒక జీవోది మాత్రం తీసుకురావాలండి. అలాగే ఇందాక మేడం గారు చెప్పారు, నేను కూడా అదే చెప్దాం అనుకుంటున్నా. ముస్లింస్ కి, క్రిస్టియన్స్ కి లేని అధికారము గవర్నమెంట్ కి మన హిందువుల మీద, మన దేవాలయాల మీద ఎందుకు వాళ్ళు పెత్తనం చలాయిస్తున్నారు, ఇంకా కాళ్ళ కింద పెట్టి తొక్కేస్తున్నారు హిందువుల్ని ఎందుకని? ఇది మాత్రం నేను సహించాను, ఊరుకోను కూడా. నేను కూడా వెళ్ళి మాట్లాడతాను. కావాలంటే ఇక్కడ సీఎం గాని అక్కడ సీఎం గాని అపాయింట్మెంట్ ఇస్తే అసలు గుళ్ళని వదిలేయాలి. మేము చూసుకుంటాం, మాకు తెలివితేటలు ఉన్నాయి, మాకున్నాయి, మేము చూసుకుంటాం. వాళ్ళు ₹1 లెక్క చెప్పరు, ఏం లేదు. వాళ్ళకి కరెంట్ బిల్లు కూడా తక్కువ వేస్తారు. చర్చిలు కానీ, మసీదులు కానీ. హిందువులకు మాత్రం కరెంట్ బిల్లులు ఎక్కువ వేస్తారు. ఎందుకని అడిగేవాడు లేడా? నేను అడుగుతా, ఒక హిందువుగా నేను అడుగుతా, ఎందుకని ఏం పాపం చేసావు అంటే? మేము ఉండిలో డబ్బులు వేసుకుంటాం, దేనికి వేస్తున్నాం? మీరు అందరూ పప్పు బల్లలాగా పంచిపెట్టమని కాదు. అక్కడ పంతులు ఉంటారు కొంతమంది, చాలా పేదవాళ్ళు, వాళ్ళకి తింటారు కూడా ఒకసారి గడవదు, చాలా బాధపడతారు. చాలా కలిసాను, వాళ్ళకి మంచి సాలరీస్ ఇవ్వండి. పంతులు గారికి ఒక 2-3 రూమ్లు కట్టివ్వండి. వాళ్ళ పిల్లల్ని చూడండి, వాళ్ళకి మంచి పోషణ. పంతులు బాగుండేనే మన గుళ్ళు, మన దేవుళ్ళు, అభిషేకాలు కానీ. రైట్ అండి. చర్చలో పాల్గొన్నందుకు గీతానాయుడు గారికి, పావులేరు శ్రీనివాసాచారి గారికి, మోహన్ రావు శర్మ గారికి, సునీత రామ్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్ యూ అండి. సో మన హిందూ దేవాలయాల్లో జరుగుతున్న ఈ అపచారాల్ని అసలు ఇప్పటికైనా వీటన్నిటికీ కూడా అడ్డుకడితే బాగుంటుందని మనందరికీ అనిపిస్తుంది. ఖచ్చితంగా ఏదో ఒక ప్రయత్నం చేయాలని చాలామంది హిందూ సంఘాలు కానీ, విహెచ్పి వాళ్ళు కానీ అందరూ ట్రై చేస్తూనే ఉన్నారు. బట్ ఎందుకు దీనిపైన ప్రభుత్వాలు స్పందించట్లేదు? ఇప్పటికైనా కూడా కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా అయినా కూడా ఇప్పటికైనా ప్రభుత్వాలు చూస్తున్నాయి, అందరూ చూస్తున్నారు. మరి దీనికి ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు? ఇప్పటికైనా దీనికి అడ్డుకట్ట వేయాలి, మన హిందూ దేవాలయాలకి రక్షణ లభించాలని మనం కోరుకుందాం. ఇది వాళ్ళ సనాతనంలో హైందవం కార్యక్రమం. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. నమస్తే.